మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మొన్న బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు చనిపోతే, ఇవాళ ఛత్తీస్గఢ్, ఒడిషా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీంతో ఛత్తీస్గఢ్, ఒడిషా సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య 19న రాత్రి నుంచి జరుగుతున్న కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల సంఖ్య 14కు చేరుకుంది. మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. మొన్న బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు చనిపోతే, ఇవాళ ఛత్తీస్గఢ్, ఒడిషా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి భూపాల్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. భూపాల్, ఓవర్ టు యు. భోగి, ఛత్తీస్గఢ్, ఒడిశా ఈ రాష్ట్రాల్లో మావోయిస్టులకి కీలకమైన ప్రాంతాలుగా ఉన్నాయి. దాంట్లో ఏఓబి, ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ కూడా చాలా కీలకమైన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో నిన్న ఉదయం నుంచి జరిగిన ఎన్కౌంటర్లో ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన నేతలు ఎన్కౌంటర్లో మృత్యువాత పడడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఏఓబి రాష్ట్ర కార్యదర్శి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ రాష్ట్ర కార్యదర్శి చలపతి, అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఇతను. ఈ చలపతి కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్ అయిన మనోజ్ కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే నిన్న ఉదయం, అంటే ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రం కిందకి గరియాబాద్ జిల్లాలో ఘటన జరిగినప్పటికీ, అంటే గరియాబాద్ జిల్లాలో ఈ ఘటన జరిగినప్పటికీ ఒరిస్సా రాష్ట్రానికి సమీపంలో, అంటే ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఈ ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన అంటే నుపువాడ జిల్లాకి 5 కిలోమీటర్ల దూరంలో, అంటే ఛత్తీస్గఢ్లోని గరియాబాద్ జిల్లాలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. నిన్న ఉదయం అక్కడ సమావేశమైన నేపథ్యంలో ఒక 60 మంది మావోయిస్టులు సమావేశమైనారని చెప్తున్నారు. ప్రధానంగా ఏఓబి రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా సెంట్రల్ కమిటీ మెంబర్ కూడా ఈ అంటే సమావేశాలు ఉండటంతో అత్యంత కట్టుదిట్టమైన భద్రత, అదేవిధంగా 4 అంచెల వ్యవస్థ కూడా ఉంటుంది. అంటే అనేక మంది దళ సభ్యుల్ని దాటుకుంటూ ఈ బలగాలు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఒరిస్సా బోర్డర్ నుంచి వెళ్లిన బలగాలందరూ కూడా పెద్ద సంఖ్యలో వెళ్లి మొత్తం కూడా ఈ దాడి, అంటే ఒరిస్సాకు సంబంధించిన ఎస్ఓజీ బృందంతో పాటు మొత్తం కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ అటు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన పోలీసు యంత్రాంగం సంయుక్తంగా దాడులు జరిగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్లో నిన్న మధ్యాహ్నం వరకు అంటే 2 మాత్రమే మృతి చెందారని చెప్తున్నారు. అయితే ఆ తర్వాత అంటే ఆ ఘటనా సమీపం నుంచి భద్రతా వలయాలు చేయించుకొని బయటికి వెళ్లిన వాళ్ళందరినీ కూడా వెంటబడి భద్రతా బలగాలు కాల్చి చంపినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు ఉదయం పూట మనకి భద్రతా బలగాలు, అంటే ఛత్తీస్గఢ్ సంబంధించిన వాళ్ళు విడుదల చేసిన అంటే సమాచారం ప్రకారం మొత్తం 14 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ గత వారం రోజుల్లోనే దాదాపుగా మనం పూజారి కాంకేరు వద్ద 18 మంది చనిపోయారు. ఈ 2 ఘటనలు చూస్తే ప్రధానంగా మన జరిగిన ఎన్కౌంటర్లో తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చనిపోయారని చెప్తున్నారు. ఇప్పుడు ఒరిస్సా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, అంటే కీలకమైన నేత చనిపోయినట్టు చెప్పి మొత్తం మీద మావోయిస్టులకు మాత్రం పెద్ద ఎదురు దెబ్బని చెప్పాలి. భోగి, థ్యాంక్ యూ భూపాల్.